హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ మనం ఈరోజు తెలుసుకోబోతుంది వచ్చి ఆటో సజెషన్ సెలెక్టెడ్ డ్రాప్ డౌన్ వాల్యూస్. దీన్ని మనం స్టాటిక్ అని అంటాం. సారీ డైనమిక్ డ్రాప్ డౌన్ అని కూడా అంటాం. ఓకే, ఎందుకు దీన్ని అంటామంటే మనం ఏదైనా ఒక వాల్యూ ప్రొవైడ్ చేస్తే ఆటోమేటిక్గా సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాల్యూస్ అనేది చూపిస్తుంది, అంటే రిలేటెడ్ వాల్యూస్ చూపిస్తుంది అనమాట. సిమిలర్ ఫార్మాట్ ఆఫ్ గూగుల్ సెర్చ్. ఓకే, గూగుల్ సెర్చ్లో మనము ఏ లెటర్ వాడామంటే ఏ రిలేటెడ్ ఐటమ్స్ అని ఒక టాప్ సెర్చ్ ఏ లెటర్స్తో ఉన్నటువంటివి డిస్ప్లే అవుతాయి. ఓకే, సిమిలర్ ఫార్మాట్ ఆఫ్ మనకు ఇది ఆటో సజెషన్ కైండ్ ఆఫ్ థింగ్స్ అని చెప్పి అంటాం. ఓకే, ఇది ఎక్కువగా మనము ఫ్లైట్ బుకింగ్స్ టైంలో కానీ, లేకపోతే ఆన్లైన్ బస్ బుకింగ్స్లో కానీ, లేకపోతే ఆ, మనం మ్యాప్స్ ఓపెన్ చేసి చూస్తాం కదా, అటువంటి టైంలో ఇటువంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇటువంటి దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాం? ఓకే, దీనికోసం నేను రెడ్ బస్ యొక్క యాప్ని తీసుకుంటున్నా. ఓకే, రెడ్ బస్ ఎందుకంటే ఇది ఆటో సజెషన్ చాలా ఆ, ఎక్కువ టైం ఉంటుంది. ఆ రీజన్ ఎందుకంటే మిగతా దాంట్లో చూసి ఇక్కడ మనం ఏదన్నా ఆ, ఇక్కడ టైప్ చేసి అనుకోండి, చూడండి మనకు ఈ పర్టికులర్ పాపప్ ఉంది కదా, ఇది ఒకవేళ మనం ఇన్స్పెక్ట్ చేసినా కూడా మనకు ఈజీగా ఆ పర్టికులర్ సెక్షన్ అనేది విజిబిలిటీలో ఉంటుంది, కొలాప్స్ అయిపోదు అనమాట. మన అంటే సెలెక్షన్ చేసేంత వరకు కూడా మనకు అక్కడ విజిబిలిటీలో ఉంటుంది. దీనికోసం దీన్ని నేను ప్రిఫర్ చేస్తున్నాను అనమాట. ఓకే, మిగతా దాంట్లో నాకు అంత అనిపించలేదు, ఇందులో బాగా అనిపించింది, అందుకోసం దీన్ని చూజ్ చేసుకున్నాను. మీకు ఏదన్నా ఈజీగా ఉన్న అప్లికేషన్ ఉంటే మీరు చూసుకోవచ్చు. ఓకే, అండ్ ఫస్ట్ మనకు ఆ, దీనికి సంబంధించి క్రియేట్ చేయాలి. ట్వెల్వ్ ఆటో సజెషన్ డ్రాప్ డౌన్. ఓకే, అండ్ నేను వచ్చి యూఆర్ఎల్ ఇది ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, ఓకే, అండ్ దెన్ ఇవన్నీ రిమూవ్ చేసేస్తాను. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది టూ థింగ్స్. ఒకటి, ఫస్ట్ మనం ఆ పర్టికులర్ టెక్స్ట్ బాక్స్లోకి మనం వాల్యూ అనేది ఫిల్ చేయాలి. ఓకే, ఏ టెక్స్ట్ బాక్స్, ఈ పర్టికులర్ టెక్స్ట్ బాక్స్ని మనం వాల్యూ అనేది ఫిల్ చేయాలి. మరి ఈ వాల్యూ ఫిల్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి అంటే, ఇన్స్పెక్ట్ చేసాం కదా, చూడండి ఇక్కడ ఇన్స్పెక్ట్ చేస్తే మనకు ఈ పర్టికులర్ ఇన్పుట్ బాక్స్ అనేది ఉంది. ఓకే, ఎస్ఆర్సి. ఓకే, కాబట్టి ఎస్ఆర్సి తీసుకున్నామా, ఇప్పుడు దీన్ని ఫిల్ చేస్తాను. అవైట్ పేజ్ డాట్ లొకేటర్. ఓకే, అండ్ ఇక్కడ ఐడి కాబట్టి హ్యాష్ యూజ్ చేస్తున్నాను. డాట్ ఫిల్ సింక్ ఫంక్షనాలిటీ యూజ్ చేసి నేను ఎంయుఎం అనేది ప్రొవైడ్ చేస్తున్నా. ఫుల్ నేమ్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు, ఆఫ్ నేమ్. ఓకే, ఎంయుఎం అనేది ప్రొవైడ్ చేస్తున్నా. ఓకే, దాని తర్వాత నాకు సమ్ టైమ్ సింకప్ కోసము సమ్ టైమ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే మనకు ఆటో సజెషన్ ఇమ్మీడియట్గా ఒక్కొక్కసారి రిఫ్లెక్ట్ అవ్వు, మనకు ఫెయిల్ అయ్యేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి నేను 500 ms అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, దీని తర్వాత మనకు ఒక్కసారిగా మనం ఫిల్ చేసిన తర్వాత మనకు అనదర్ పాపప్ అనేది మనకు డిస్ప్లే చేస్తుంది. ఏంటి? ఎంయుఎం. చూడండి, దీని తర్వాత మనకు దానికి సంబంధించినవన్నీ కూడా మనకు డిస్ప్లే అనేది చేసింది. ఓకే, ఈ పర్టికులర్ సెక్షన్స్ మనం దీన్ని ఇప్పుడు ఈ లొకేషన్స్ ఉన్నాయి కదా, ఈ లొకేషన్స్ని ఐడెంటిఫై చేయాలి, పైన ఉన్నదాన్ని కాదు, దీని కింద ఉన్నవి అనమాట. ఓకే, ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేస్తాను. చూడండి ఇక్కడ మనకు పేర్లు అనేవి వచ్చాయి. ఓకే, పేర్లు వచ్చాయి కాబట్టి ఇప్పుడు దీన్ని ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ చూడండి మనకు యుఎల్ అనే డ్రాప్ డౌన్ సెక్షన్స్లో చూసాయి. నేను స్టార్టింగ్లో కూడా చెప్పాను మనకు డ్రాప్ డౌన్స్ ఎప్పుడు కూడా సెలెక్ట్తో స్టార్ట్ అవుతుంది, కొన్ని దాంట్లో యుఎల్తో, ఇంకొన్ని కానీ డెవ్తో స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇది యుఎల్ ఫార్మాట్ ఆఫ్ డేటా. ఓకే, కాబట్టి ఈ యుఎల్ అనే దాన్ని మనం తీసుకుంటాం. ఇక్కడ మనకు యుఎల్ ఉంది కాబట్టి ఇందులో కామన్గా మనకు అన్ని చోట్ల మనకు విజిబిలిటీలోకి వస్తున్న క్లాస్ నేమ్ అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే, ఏ పర్టికులర్ క్లాస్ అనేది మనకు ఎక్కువసార్లు డిఫైన్ చేస్తున్నాము అనేది మనకు మెయిన్
అన్నమాట. ఓకే. ఇక్కడ తీసుకుంటే ఎంటైర్ క్లాస్ నేమ్ అనేది అన్ని చోట్ల కామనే. ఓకే. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఈ క్లాస్ నేమ్ Ctrl+F క్లాస్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్లో మన క్లాస్ నేమ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. చూడండి 9 అనేది డిఫైన్ అయినాయి. ఓకే. 1 2 3 4 5 6 7 8 వన్ హిడెన్ ఫార్మాట్లో ఉంది. ఓకే. టోటల్ 19 అని చూపిస్తుంది. బట్ ఇక్కడ మనకు 9 డిఫినేషన్స్లో ఉన్నాయి. ఓకే. ఈ దీంట్లో మనకు ఎక్స్పాండ్ చేస్తే మనకు చూడండి ఇక్కడ ఐలో కూడా ఈ పర్టికులర్ సింబల్స్ ఉన్నాయి. కాబట్టి మనం దాన్ని తీసుకోకూడదు. కాబట్టి నెక్స్ట్ డెవ్ అనే ఫార్మాట్ తీసుకోవాలి. డెవ్లో 19 ఉన్నాయి. ఇందులోంచి కూడా మనకు టెక్స్ట్ 37 టెక్స్ట్ ఉన్నాయి. బట్ నాకు అందులోంచి ఒక స్పెసిఫిక్ టెక్స్ట్ అనేది కావాలి. ఓకే. అప్పుడు nth చైల్డ్ ఫస్ట్ తీసుకుంటాం. nth చైల్డ్ వర్క్ అవ్వట్లేదు. వై చైల్డ్ అనేది వర్క్ అవ్వలేదు. ఓకే. ఓకే. ఇప్పుడు నేను దీనికి ఎక్స్ పాత్ రాద్దాం. చూడండి 19 ఉన్నాయి. ఓకే. కాబట్టి 19 ఉన్నదాన్ని నేను కాపీ చేసుకుంటున్నా. ఓకే. ఇప్పుడు నేను await పేజ్ డాట్ లొకేటర్ ఓకే. ఇప్పుడు ఇవన్నీ తీసుకున్నాం కదా. ఇక్కడ దీన్ని స్టోర్ చేసుకోవాలి. ఎందుకంటే మొత్తం అన్ని దాంట్లోనూ ఆటో సజెషన్స్ వాల్యూస్ అన్నీ కూడా ఒకే దాంట్లో ఉంటాయి కాబట్టి వీటిని స్టోర్ చేసుకోవాలి. ఓకే. వేర్ సజెస్ట్ అని చెప్పేసి ఇక్కడ స్టోర్ చేస్తున్నాం. ఓకే. ఇక్కడ మన సెమికోలన్. ఇప్పుడు దీన్ని మనం ఎంత ఉన్నాయి అనేది కౌంట్ చేయాలి. ఓకే. కౌంట్ await సజెస్ట్ డాట్ కౌంట్ అసింగ్ ఫంక్షనాలిటీని తీసుకుంటున్నాను. ఓకే. ఎందుకంటే దాంట్లో మనకి ఎన్ని ఉన్నాయి అనేది 19 ఉన్నాయన్న కదా. 19ని తీసుకొచ్చుకుంటున్నాం. ఓకే. ఇందులోంచి ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాం. ఓకే. ఎంట్ ఐ ఈక్వల్ టు 0 ఎందుకంటే మనకు ప్రతిదీ కూడా 0తో స్టార్ట్ అవుతాయి కాబట్టి. ఓకే. ఇండెక్స్ పొజిషన్కి. ఓకే. await సజెస్ట్ డాట్ సారీ ఇది మనం కౌంట్ తీసుకోవాలి. కౌంట్ ఐ ప్లస్ ప్లస్. ఓకే. ఇక్కడికి వచ్చేసరికి వేర్ టెక్స్ట్ ఈక్వల్ టు వేర్ టెక్స్ట్ ఈక్వల్ టు await suggest డాట్ nth పొజిషన్ ఐ డాట్ టెక్స్ట్ కంటైన్ సింక్. ఓకే. ఇది ఫంక్షనాలిటీ. ఇప్పుడు దీంట్లో నుంచి నేను ఏం చేస్తాను అంటే ప్రింట్ చేస్తా కన్సోల్ డాట్ రైట్ లైన్ అని చెప్పి. ఓకే. ఏం ప్రింట్ చేస్తున్నాము మనము టెక్స్ట్ బాక్స్లో మనకి ఏవైతే వాల్యూస్ వచ్చాయో వాటన్నిటిని కూడా నేను ప్రింట్ చేస్తున్నాను అనమాట. ఓకే. మనకు 12th టెస్ట్ కేస్. ఒక్క నిమిషం అండి ఇది వెయిటింగ్. చూడండి మనకు ఎంటర్ అయింది అండ్ టెస్ట్ కేస్ కూడా పాస్ అయింది. వెదర్ ఓ షట్ వై
వాల్యూస్ అనేది డిఫైన్ చేయలేదు. ఎందుకు? ఎందుకు మనకు వాల్యూస్ డిస్ప్లే అవ్వలేదు? కరెక్ట్గానే చేసామని. పర్ఫెక్ట్గానే రాసాము, ఎందుకంటే ఇక్కడ మొబైల్స్ ఒకవేళ మనకేమనేది ఎక్కువ టైం తీసుకుంటుంది అనుకుంటాను. అందుకోసం నేనేం చేస్తానంటే కొంచెం టైం ఎక్కువ ఇద్దాం, ఎందుకంటే ఒక్కొక్కసారి విజిబిలిటీలకి ఇమీడియట్గా రాకపోయినా కూడా ఒక్కొక్కసారి మనకు ఫెయిల్యూర్ అనేది వస్తుంది. మనకి ఇక్కడ ఏ అసర్షన్ రాయలేదు, ఒక ఫర్ లూప్ క్రియేట్ చేసాం కాబట్టి మేబీ దానివల్ల కూడా అయి ఉండొచ్చు. టైం సింకప్ ఇష్యూ. 500 ms తీసుకుని 1000 తీసుకోవడం వల్ల చూడండి మనకు ఇక్కడ ప్రాపర్గా నేమ్స్ అనేవి డిస్ప్లే అయినాయి. ఓకే. టైం సింకప్ ఇష్యూ. బికాస్ ఆఫ్ టైం సింకప్ ఇష్యూ మనకు అన్నీ కూడా కాబట్టి మనకు ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ప్లే చేసాం. ఓకే, కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయొచ్చు, మనకు ఆ పర్టికులర్గా ఒక టెక్స్ట్ అనేది కావాలి. ఆ టెక్స్ట్ ఉండేదాన్ని మనం క్లిక్ చేయాలి. ఏ టెక్స్ట్ ఉండేదాన్ని కావాలి అంటే ఇక్కడ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఉంది, ఇది నేను క్లిక్ చేయాలి. ఓకే, ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఓకే, కాబట్టి ఇక్కడ టెక్స్ట్ తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే ఇఫ్ టెక్స్ట్ ఈక్వల్ ఈ వాల్యూ అయితే, ఓకే, ఆ పర్టికులర్ వాల్యూ అయితే దెన్ మనకు ఆ పర్టికులర్ వాల్యూని క్లిక్ చేయాలి. సారీ, డాట్ క్లిక్. ఓకే, మనం ఇక్కడ క్లిక్ చేసాం కాబట్టి ఆ క్లిక్ చేసిన వాల్యూ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ మనకు బ్రేక్. ఓకే, ఎందుకంటే మనకు ఆల్రెడీ క్లిక్ చేసిన తర్వాత వెయిట్ చేసే పని లేదు కాబట్టి అందుకోసం నేను ఏం చేస్తానంటే క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే, ఇది ఇందులో ఒక్కొక్కసారి మనకు స్పేసెస్ రావచ్చు. ఆ, ఎప్పుడైనా కానీ మనకు ఒక డ్రాప్ డౌన్లోంచి వాల్యూస్ తీస్తున్నప్పుడు కొన్నిసార్లు ఆ డ్రాప్ డౌన్లో ఉన్న వాల్యూ సమ్ టైమ్స్ స్పేస్ అనేది ఉంటుందన్నమాట. ఆ పర్టికులర్ స్పేస్ని రిమూవ్ చేయడం కోసం మనము ట్రిమ్ అనే ఫంక్షనాలిటీ వాడవచ్చు. ఓకే, ట్రిమ్. ఈ ట్రిమ్ ఫంక్షనాలిటీ ఏం చేస్తుంటే ఇన్ కేస్ అక్కడ ఏదన్నా కానీ స్పేస్ అనేది ఉందంటే ఆటోమేటిక్గా మనకు ట్రిమ్ చేసేస్తుంది అనమాట. ఓకే, ఇలా కూడా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఏంటంటే ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఒక్కసారి ఈక్వల్ అవ్వగానే క్లిక్ చేసి కొలాప్స్ అయిపోద్ది అనమాట. ఓకే, చూడండి ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని క్లిక్ చేసింది అండ్ ఫర్ లూప్ అనేది స్కిప్ కూడా కొట్టేసింది. ఓకే, ఇలా మనకు చేయొచ్చు అనమాట. ఇది ఆటో సజెషన్ వాల్యూస్ని రీడ్ చేయడానికి. బాగా గుర్తుపెట్టుకోండి, సర్టన్ టైం అనేది మీరు ప్రాపర్గా ప్రొవైడ్ చేయకపోతే ఆ పాపప్ ఓపెన్ అయ్యే టయానికి మనకి ఆటోమేటిక్గా స్క్రిప్ట్ అనేది ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అవ్వకూడదంటే ఒక సమ్ వెయిట్ టెక్నిక్ అనేది వాడి తీరాలన్నమాట. ఓకే, ఐ హోప్ మీకు ఎంటైర్ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.